మంచిర్యాల జిల్లా మందమర్రిలో పర్యటించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు సభల్లో పాల్గొన్నారు. 8, 9, 10 వార్డులకు చెందిన లబ్ధిదారులను ఎంపిక చేశారు అధికారులు. లబ్ధిదారుల ప్రక్రియను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పథకాల జాబితాలో పేర్లు రాని వారు ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు వివేక్. మరోసారి అప్లై చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వము మొన్న 5 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేయడంతో పాటు ఈ ముఖ్యమైన ఈ ఇంద్రమ్మ ఇల్లు హామీ ఏదైతే ఉందో, ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు. అరే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, మనకు ఒక బెడ్రూము, మన అల్లునికి ఒక బెడ్రూము, కొడుకుకు ఒక బెడ్రూమ్ అని, ఇవన్నీ కూడా మాటలు, ఒక కళ ఆ రోజులలో కేసీఆర్ చూపించడం జరిగింది. సో ఇవన్నీ కూడా సరిదిద్దుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వము సింప్లిఫై చేసినారు. మీకు 5 లక్షలు ఇచ్చి మీరు మోడల్ శాంపుల్ హౌస్ ఉన్నప్పటికీ కూడా మీకు మరమ్మతులు చేసుకోవడానికి కొందరు ఎస్సీలు, చాలామంది ఎస్సీలు కూడా చెప్తున్నారు సార్ పేరు లేదు, ఎందుకంటే భూమి లేని వారి పేరు ఈ ఫస్ట్ లిస్ట్లో రాలేదు. అవునా ఏమన్నా గారు? భూమి లేని వారి పేరు ఫస్ట్ లిస్ట్లో రాలేదు. ఈ ఎవరైతే అర్హత ఉందో ఎస్సీస్ ఉన్నారో వారికి భూమితో పాటు 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోతుంది. మీరు అందరూ కొద్దిగా ఉపయోగపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ లిస్ట్ అన్నీ కూడా పరిశీలించి ఎవరు అర్హత ఉందో వారికి కూడా భూమి కేటాయించి 5 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది. దానికి కొద్దిగా టైం అవుతుంది. 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు టీఆర్ఎస్ హయాంలో. ఇచ్చిన టీఆర్ఎస్ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేయాలి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చెప్పినారు, 40 లక్షల కార్డుల వరకు మేము ఇస్తున్నామని చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఎవ్వరు కూడా భయపడేది అవసరం లేదు. ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకు డెఫినెట్లీ కార్డులు వస్తాయి. కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారి ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని డెఫినెట్లీ వీడౌట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్లో వాళ్ళు ఉండరు. సో మీరు అది కూడా ఆలోచించాలి. అరే మా పేరు లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డెఫినెట్లీ ఈ స్కీమ్ వర్తించదు.